హలో శోభ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే, నువ్వెలాగున్నావు? నేను కూడా బాగానే ఉన్నానే. సరేనే, నీ కూతురికి డెలివరీ డేట్ రేపేనా? అవునే, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, అల్లుడు గారు అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. మనవడో మనవరాలో పుట్టేస్తున్నారైతే. నేను రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్తానే. సరేలేవే, రేపు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఫోన్ చేయి, నేను కూడా వస్తాను నీతో పాటు. అలాగే లేవే, బాయ్. అల్లుడు, అమ్మాయి ఎలా ఉంది? బాగుంది అత్తయ్య. ఏమైంది? బండి మీద వచ్చేటప్పుడు కంట్లో ఏదో నలకపడింది అత్తయ్య. నువ్వు వెళ్ళి అలా కూర్చో అల్లుడు, నేను చూస్తాను. ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు? కొంచెం పర్లేదు అత్తయ్య. అల్లుడు, అల్లుడు ఎవరో వచ్చారు, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు వెళ్ళి లోపల ఉండు. ఏమే తలుపు తీయటానికి ఎంతసేపా? అయినా లోపల ఏం చేస్తున్నావు ఎంతసేపు నువ్వు? అయ్య బాబాయ్, ముసలికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. బూజు తులుపుతున్నానండి. అవునా? సరే లోపలికి రండి మీరు. అదేంటండి, అమ్మాయి దగ్గర లేకుండా ఇలా వచ్చేసారేంటి? ఈ రోజు రాత్రంతా అమ్మాయి దగ్గర ఉండి చూసుకుంటారనుకున్నాను. లేదే భాగ్యం, హాస్పిటల్లో రాత్రిపూట ఒక్కళ్ళే ఉండాలని చెప్పారు. అవునా? సరే, అల్లుడు గారు వచ్చారా? వచ్చారండి, పక్క గదిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏమే, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉంటే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. 70 సంవత్సరాలు ముసలోడు అయినా బాగానే ఆడుతుంది. ఏమైంది, అలా పడుకుని పోయారే? ఏమీ లేదే,
నాకు ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత చూద్దాం. పడుకో నువ్వు, పడుకో నువ్వు. ముందున్న ఉత్సాహం మీకు తర్వాత ఉండదులేండి. ఈ ముసలోడు కుదురంగా ఉన్నదాన్ని మూడులోకి తీసుకొచ్చాడు. ఎలా తొంగున్నాడో చూడు. ఇప్పుడు ఏం చేయాలి? పక్క గదిలో అల్లుడు ఉన్నాడు కదా, వెళ్ళాలి. అత్తయ్య ఏమైంది? ఏమీ లేదు అల్లుడు, ఊరికే వచ్చా. ఇదేంటి, ఇదంతా కళ? నిజంగా నా అల్లుడు నా కోరిక తీరిస్తే బాగున్నాను. అత్తయ్య 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 ఏమైంది? ఏమీ లేదు అల్లుడు, ఊరికే వచ్చా. ఈ టైంలో నా పక్క వచ్చాడు అత్తయ్య. ఏమీ లేదు అల్లుడు, నువ్వు వేసుకున్న షర్ట్ కలర్ బాగుందని చెప్పి చూద్దామని వచ్చాను. ఇది కొత్త రకం మోడల్, మీ అమ్మాయి నాకు గిఫ్ట్గా కొనిచ్చింది. వేసుకోగానే కలుపుకుని మెరిసిపోతుంది అత్తయ్య. అవును అల్లుడు, నా కూతురు ఏది పట్టుకున్నా అది స్పెషల్గానే ఉంటుంది. అత్తయ్య అనుకోకుండా ఇందాక ఏదో జరిగింది, అదేం మనసులో పెట్టుకోకండి, మీరు వెళ్ళండి. అత్తయ్య మీ అమ్మాయిని ముట్టుకుని 6 నెలలు అవుతుంది. మన మధ్య ఏదో అలా జరిగిపోయింది. ఏ ఆలోచన పెట్టుకోకండి, మీరు వెళ్ళండి. ఆ ఉద్దేశంతో నా దగ్గర రాకండి. మీరు అమ్మమ్మ కాబోతున్నారు. ఆ సంతోషంలో వెళ్ళి పడుకోండి. నేను ఏదో ఊహించుకుని వెళ్ళాను కానీ నేను అనుకున్నట్టు జరగలేదు. నా అల్లుడు నా మాట వినలేదు.